షాపింగ్ మాల్స్‌లో షాపింగ్ చేయడం, కూపన్స్ నింపడం, బంపర్ డ్రాల కోసం ఎదురు చూడడం మనలో చాలా మందికి అలవాటే. కానీ అదృష్టం వరించేది చాలా తక్కువ మందికే. కానీ కాల్ సెంటర్‌లో పనిచేస్తున్న ఒక వ్యక్తికి లక్షల్లో పెట్టుబడి పెట్టి 50 రెట్ల లాభంతో గోల్డ్ లగ్జరీ మెర్సిడెస్ కార్‌ను దక్కించుకున్నాడు. ఎవరా లక్కీ ఫెలో? ఏమా కథ? ప్రతి వేసవిలో దుబాయ్ షాప్ అండ్ విన్ ప్రమోషన్లు, షాపింగ్ ఫెస్టివల్స్ సర్వసాధారణం. కానీ దుబాయ్‌లోని కాల్ సెంటర్‌లో పనిచేస్తున్న శ్రీలంకన్ వాసి సుమిత్ అనే వ్యక్తి తనకు లగ్జరీ కార్ వస్తుందని ఎప్పుడూ ఊహించుకోలేదు. ఖలీజ్ టైమ్స్ రిపోర్ట్ ప్రకారం సుమిత్ 15,000 దినార్లతోటి బంగారు బిస్కెట్లను కొనుగోలు చేశాడు. ఇటీవల కొత్తగా లాంచ్ చేసిన దుబాయ్ గోల్డ్ డిస్ట్రిక్ట్ లోకి వెళ్లడం అదే తొలిసారి కూడా. కట్ చేస్తే ఈ పెట్టుబడి కంటే 50 రెట్లు ఎక్కువ విలువైన బహుమతి వరించింది. ఈ విషయాన్ని ఇంకా నమ్మలేకపోతున్నాను అంటూ సంతోషంగా ఉబ్బితొబ్బిపోతున్నాడు. సుమిత్ 20 ఏళ్లుగా దుబాయ్‌లో ఉంటున్న సుమిత్‌కు దుబాయ్ గోల్డ్ డిస్ట్రిక్ట్‌లోని పెట్టుబడిగా బంగారు బిస్కెట్‌ను కొనుగోలు చేశారు. ఖర్చు చేసిన ప్రతి 500 దినార్లకు ఒక వోచర్‌ను అందించగా స్పెండ్ అండ్ విన్ ప్రచారం కింద అతనికి రఫెల్ కూపన్లు 30 వచ్చాయి. డిసెంబర్ 11 ఫిబ్రవరి 8 వరకు జరిగిన దుబాయ్ గోల్డ్ డిస్ట్రిక్ట్ షాప్ అండ్ విన్ ప్రచారంలో అతడికి అదృష్టం వరించింది. గోల్డ్ బిస్కెట్లను కొనుగోలు చేసిన అక్కడున్న కారుతో సుమిత్ సరదాగా ఫోటో తీసుకున్నాడు. కానీ అదే కారును గెలుచుకుంటాను అని మాత్రం అసలు ఊహించలేదు. ఒకరోజు నైట్ డ్యూటీ నుంచి ఉదయం సుమిత్ ఇంటికొచ్చి నిద్రకు సిద్ధమయ్యాడు. సరిగ్గా అప్పుడే అతని జీవితాన్ని ఊహించని మలుపు తిప్పిన ఫోన్ కాల్ వచ్చింది. మెయిల్ చెక్ చేసుకోండి అని చెప్పారు. చెక్ చేశాక తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు. వివరాలను నిర్ధారించుకున్న తర్వాతే ఆనందంలో మునిగిపోయాడు. చాలా మంది ఆ కార్ అమ్మేసి డబ్బులు వాడుకోవాలని సూచించారు. కానీ సుమిత్ మాత్రం తనకు ఆ కార్ కావాలనే తన నిర్ణయాన్ని స్పష్టం చేశాడు. 2 దశాబ్దాల తర్వాత తనకు దేవుడిచ్చిన వరం అంటూ ఆనందాన్ని ప్రకటించాడు.